యా చిరంజీవి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేశారు, ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ కష్టపడుతున్న తీరును ఆయన అభినందించారు. మీరు ఇక్కడ గుర్తించాలి, అభిమానులు, పవన్ అభిమానులు, లోకేష్ అభిమానులు దాదాపు ముఖాముఖి తలపడి ప్రచారం చేసుకుంటుంటే అన్నయ్య అన్నానంటే అందరికీ అన్నయ్య, ఆయనకు కూడా గ్రీటింగ్స్ చెప్పడం మీరు చెప్పవచ్చు. అంటే వాళ్ళ మధ్య పూర్తి అవగాహన ఉంది అనేది అర్థమవుతుంది. సరే, బర్త్డే గ్రీటింగ్స్ అనేది ఎవరికైనా మర్యాదగా చేస్తారు, కానీ బట్ లొకేషన్ యాజ్ ఐ వాస్ టెలింగ్, నిన్న మొన్న కూడా చెప్పాను, ఒక పట్టాభిషేకం ఆయనకు జరుగుతుంది దావోస్లో. అది అంతర్జాతీయ పెట్టుబడి సమక్షంలో, అంటే కార్పొరేట్ ఫైనాన్స్ క్యాపిటల్ సమక్షంలో రేవంత్ రెడ్డి కూడా ఉండగా అక్కడ చంద్రబాబు నాయుడు పుత్ర ఉత్సాహంతో పట్టాభిషేకం చేస్తున్నారని మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. పైగా ఆయన కూడా కీలకమైన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు అంతర్జాతీయ విషయాల మీద కూడా. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఈ వీసా సమస్య వస్తే ఏం జరుగుతుందో చూద్దామని కూడా ఆయన చెప్పారని అంటున్నారు. సో ఇంటర్నేషనల్ ఇంటరాక్షన్కి ఇది వేదికగా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇంకా కొనసాగుతుంది. ఇంకా రెండోది టీమిండియా. మోడీ గారి థీమును చంద్రబాబు గారు పట్టుకొని అక్కడ టీమిండియా సమావేశం. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఈయన చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం వీళ్ళతో జరిపినప్పుడు మేము పార్టీలు వేరైనా కానీ మేము టీమిండియాగా ఉంటామని చంద్రబాబు అక్కడ చెప్పి, దానికి దాదాపు ఆయన ఒక అనధికార నేతలాగా వీటన్నిటికీ అశ్వని వైష్ణవ్ కూడా ఉన్నట్టున్నాడు అక్కడ. కాబట్టి కొంచెం షో పెద్దగా, దావోస్ షో భారీగానే జరిగిందని మనం భావించవచ్చు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా తన ముద్ర వేయడానికి ప్రయత్నించడం మనం గమనిస్తాం. వాస్తవంగా ఈరోజు సిపిఎం రాఘవులు వాళ్ళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట అన్నారు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద దూసుకుపోతున్నంతగా బీజేపీ మీదకి దూసుకుపోవట్లేదు అనే అభిప్రాయం ఉంది, కొంచెము మెతక వైఖరి అనుసరిస్తున్నారు అని. మీరు ఏమంటారు అంటే, జాతీయంగా బీజేపీకి కాంగ్రెస్ ప్రధానమైన పెద్ద ప్రతిపక్షంగా ఉంది కదా, కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెం అటు ఇటు అయినా కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోవడం దాదాపు సాధ్యం కాదని రాఘవులు జవాబు చెప్పారు దానికి. అంటే ఆ ప్రశ్న తోసేయలేదు ఆయన, ఆ ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు. దానికి తగినట్టే టీమిండియాలో అక్కడ రేవంత్ రెడ్డి జాయిన్ కావటం కూడా మనం గమనిస్తాం. అందులో ఆయన లోకేష్ కన్న కొడుకు అయితే